నాకు రేచి నిద్రపడదు. మోకాళ్ళు వేసి నిలబడి ప్రార్థన వచ్చిందే చేసిందే మళ్ళీ చెయ్యి. ఇప్పుడు చేసావు నిద్రపడతలా, మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, లేదా వాక్యం విను. అంతేగాని నిద్రపడతలేదని చెప్పని అట్టిడి తిరగమాక. నేను నేర్చుకున్నది బాప్తిజం పొందిన 2వ సంవత్సరం కానీ అదే పని. నాకు నిద్ర పట్టదు, 2:30, 3 నిద్ర పట్టదు. మోకాళ్ళేసి కూర్చుంటాయి మెలకుండా, స్తుతించటము, చేసిన ప్రార్థన మళ్ళీ చేయటం, లేదా వాక్యం అంటము. అప్పుడు దాకా దైవజనులు చెప్పిన వాక్యాలు డౌన్లోడ్ చేసుకుని పెండింగ్ అట్టున్నాయి, మళ్ళీ తీసుకొని కూర్చొని వాక్యం వింటామంటే ఇక అట్టనే పోతుంది నిద్ర. చప్పగా సోయ లేకుండా నిద్రపోవటం. నా కంటికి నిద్ర వచ్చేదాకా ఇక అట్లా తెలియకుండా నిద్రపోయేదాకా నేను అంతే కనిపెట్టుకొనే ఉంటాను ప్రభు సన్నిధిలో. దైవజనుడు యేసన్న గారు వాళ్ళ గురువు గారు చెప్పిన మాట, రే కంచం కొంచెం మంచం అనే విషయాలు చెప్తా, మంచం మీద అందరూ అట్టడి తిరిగి వచ్చి అట్ట పోలుతారు, అట్టనే నిద్రపోతారా, నువ్వు నిద్రపోమాక షాపి. ఏం చేయాలి గురువుగారు? పడుకోవాలంటే కాదు, మోకాళ్ళేరా. మోకాళ్ళు ఎంతసేపు చేయాలి? ఏం చేయాలి గురువుగారు అంటే ప్రార్థన చేయరా, నీకు నిద్ర వచ్చిందా ప్రార్థన చేయి. నిద్ర రాగానే పడుకోమాకరా. పడుకున్నప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటే దేవుడు కొన్ని చెబుతూ ఉంటాడు, ఆలోచన ఇస్తూ ఉంటాడు, వాటి కోసం ప్రార్థన చేస్తా తెలియకుండా అటు నిద్రలో పోవాలి. అదిరా అన్నంట. అప్పుడు ఆ వాక్యం ఉన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు కృపను బట్టి నీకు అదే పద్ధతిలో ప్రార్థన చేసుకుంటాను. నాకు నిద్ర రాకపోతే మెలకుండా చూస్తా కూర్చుంటాయి. ఇక వాక్యం చదవటం, వినటము, ప్రార్థన చేసుకోవటం, ఏదో ఒకటి నాకు తెలియకుండా నేను నిద్రపోవాలి. నాకు నేనుగా నిద్రపోను. అదొక దోషం లాంటిదిరా అన్నంట వాళ్ళ గురువుగారు. ఇక అప్పటి నుంచి ఎన్ని బిజీ పనులు ఉన్నా సరే, ఒకవేళ పెందల కాళ్ళు లేవాల్సి ఉంటే ప్రభు ఈ పూటకి ఇది పరిస్థితి అని చెప్పుకొని పెందల కాళ్ళు లేపిస్తాం. ఇక లేదంటే ఇక ప్రార్థన ఆయనే లేపుతాడు, లేకపోయాను పలాంటి ఆయనకి అంటే. ఎందుకు వచ్చాయంటే అసలు ఎవరు పోతున్నాం, మీ వెనకాల మేము వచ్చాం. మానసికంగా మనల్ని కృంగదీయటానికి ఎవరినొకరు వాడుతాడు అనమాట. అయితే తుడుచుకొని వెళ్ళే వారం ఉండాలి. దావీదును కూడా సౌలు కుటుంబం పతనం అవటానికి దావీదే కారణం. ఆ కారణాన్ని బట్టి దావీదు తరమబడుతున్నాడని షిమి అనేవాడు వచ్చి చీపో కుక్క అని మొఖాన ఊసి దుమ్మెత్తి పోసిండంట. పక్కన మేనల్లుళ్ళు ఉండి, శరుయ కుమారులు అంటే మేనల్లుళ్ళే, అక్క పిల్లలు. రాజా ఒక్క అవకాశం వాడి సంగతి ముక్కలుగా నరికి తీసుకు, నీ అంత రాజును వాడు అంత మాట్లాంటాడంటే, శరుయ కుమారులారా మీకెందుకు రోషం? ఆ రకంగా ఆయన తిట్టిన దాన్ని బట్టి నేను రోషం తెచ్చుకొని నా ప్రభు పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటానని వేళ వాడి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడేమో. వాడి సంగతి దేవుడు చూసుకుంటుండే, కానీ మీరు రాండి అని తుడుచుకునే వ్యవహారం ఉండాలి. రోషానికి పోయి మేసాలు పీక్కుంటే ఏముండదు. నా ఆత్మీయత అంటే చెప్పిన మాట, అబ్బాయి ఏదైనా సరే తుడుచుకొని పోయే వ్యవహారం ఉంటేనే వాడు సేవలో సక్సెస్ అవుతాడు. లేకపోతే మాత్రం ఇక వాడు ఎప్పటికీ ఇక అంతేనబ్బా. కొంతమంది దుర్మార్గులు మనం చెబుతున్నటువంటి దేవుని మాటలను బట్టి వాళ్ళకు నచ్చక క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే ఇప్పుడు నా చుట్టూ ఉండి నన్ను ఏదో ఒత్తిడిలో తీసుకొచ్చి కట్టడి చేయాలనుకుంటున్న వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే. మిశ్రిత జనముతో మిశ్రితమైన పద్ధతులతో ఈ క్రీస్తు రక్తంలో కడగబడి అరాకొర లోకంతో రాజీ పడ్డవాళ్ళు వాళ్ళు ఒకటే. వీళ్ళు వాళ్ళని పురికొల్పి ఏందది అదేం పద్ధతి అని చెప్పని ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు కొంతమంది. ఇర్మియాని కూడా కొట్టారు వీళ్ళే. అరే అబ్బాయి ఉగ్రత వస్తుంది మీరు జాగ్రత్త అంటే ఉగ్రత వస్తుందా? అరే ఈయన పట్టకరండి, ఆ లోచాన్ని గోచులో పడేయండి అని గోచులో పడేశారు ఇర్మియాని. మీకా అనే ప్రవక్త, రాజా నువ్వు వెళ్ళొద్దు, అటు వెళ్తే నువ్వు చేస్తావంటే, ఇదిగో ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడి నిన్ను పెళ్ళమని కొట్టమని నేను ముఖం మీద అంతే గోపం మీద ఒకటి బాది దేవుడు ఈ దిశగా పోయానని చెప్పమన్నాడు. మేకా ఉండి రే నీ మిడిమాలం ఉండు, మీరంతా అబద్ధం చెబుతున్నారు. అంతకుముందే దేవుని సన్నిధిలో ఒక చర్చ జరిగింది. ఫలానా రాజు నేను చెబితే వినకుండా అడ్డం తిరిగిపోతున్నాడు, వాడు కొంతమంది జీతాలు ఇచ్చి అబద్ధ ప్రవక్తలు పెట్టుకోండు, వాళ్ళు అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారు ఆల్రెడీ, అతని చావు కన్ఫర్మ్ అయింది కాబట్టి
వాళ్ళ ప్రవక్తల నోట అబద్ధమాడు మాటకు ఎవరుంటారని దేవదూతలను అడుగుతుంటే ఒక దురాత్మ అడావుడికి వచ్చి, యా మీరు అవకాశం ఇస్తే నేను పోతాను, ఏం చేస్తాను. వాళ్ళు ప్రవచిస్తున్నారు కదా, వాళ్ళ నోట అబద్ధమాడు మాటగా ఉన్నా శబాష్, మంచి ఆలోచన, వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు మాటగా ఉండేసరికి ఆ అబద్ధమాడే మాట రాజు నమ్మేలాగా అయిపోయింది. వెళ్ళిపోయాడు. ఫలానా రాజు అనుకొని ఆ యుద్ధంలో ఒకడేం చేశాడు, కరెక్ట్గా గుండెల్లో దిగిపోయేలాగా బాణం వేసాడు. ఆల్రెడీ ముందు ఒక అటాక్ చేశారు, నేను ఆ రాజును కాదు నీకు దండం పెడుతున్నా, నన్ను వదిలిపెట్టండి అని బారిపోతుంటే కరెక్ట్గా గుండెల్లో గురి చూసి వెనక నుంచి బాణం కొడిచి ఇది అరికి వచ్చింది. అయిపోయిందిరా, నేను వస్తాను, రథం దిప్పాడు. మేఘ అండు ముందుగానే ఆ రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు చూచారు, నీ సంగతి అప్పుడు ఉండదాడు. ఎందుకు ఈ మాటలు దేవుడు పరిచయం చేస్తున్నాడంటే, కొంతమంది మనం సూటిగా చెబుతాం, ప్రభు చెప్పమంటాడు, చెప్పిన దాన్ని బట్టి ఉపదేశంలో కానీ లేదంటే కొన్ని సంగతులు కానీ ప్రార్థనలో కానీ కొన్ని సూటిగా వచ్చినప్పుడు నచ్చని వాడు ఉంటాడు. ఈ నచ్చని వాడు ఎవడంటే దిద్దుబాటుకి ఇష్టపడినవాడు. పౌలు చేసిన కాడ లోస్త్రా అనేవాడు విశ్వాసం కలిగి ఉన్నాడు, నేను బాగుపడతాను, ఈ మాటలను బట్టి ఈ నామాన్ని బట్టి నేను బాగుపడతాను అనుకోండు. కానీ పక్కన వాళ్ళు మాత్రం కాపు కాసుకుని ఉన్నాడు. ఆల్రెడీ దేవుని వాక్యం చేత చండ్రకోల దెబ్బలు, బెత్తెన దెబ్బలు, మొండి దెబ్బలు పడ్డవాళ్ళు వాళ్ళు ఉండాలి రెడీగా. వాళ్ళే కాకుండా కొంతమంది అన్యుల్ని అధికారులు కూడా ప్రోద్బలంతో ఈ హెట్టన్నా కానీ ఈ పౌలుగాడి సంగతి, ఈ బర్నబా అనేవాడి సంగతి తేల్చాలని చెప్పని కాచుకొని ఉన్నారు. ఈడ అద్భుతం జరుగుతూనే ఉంది. దేవుడు కృపను బట్టి వాళ్ళని కంట్రోల్ చేశారు. కానీ ఈ దుర్మార్గులంతా వచ్చి వాళ్ళ మీద పడి రాళ్లతో కొట్టి చచ్చాడు ఈడు అని చెప్పి అనుకొని ఊరు బయటికి కుక్కను లాగేసుకుని, మనం కుక్క చనిపోతే భుజాల మీద వేసుకొని పోతాం, తాడోడు కట్టి ఈడ్చుకొని పోయి ఊరు బయట వదిలేసి వస్తాం. అలా చేస్తే పౌలు మళ్ళీ తన శిష్యులు వచ్చి చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మళ్ళీ లేచి ఇదిలించుకొని అదే సమాజంలోకి వెళ్ళి మళ్ళీ వాక్యం అందించి వేరొక ప్రాంతానికి వెళ్ళి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎవరిని నమ్మటానికి లేదు. దేవుని ప్రజలు సేవకులు అనుకున్న వాళ్ళే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను చావుకు కారణమయ్యారు. నమ్మకంగా ఇప్పుడు యేసయ్య పక్కన ఇస్కరియోతు యోధ అనే ఆ మంచోడు ఉండవు. వాడు దుర్మార్గంగా అపవాది చేత వెరిపించబడి యేసు ప్రభు వారిని అప్పచెప్పటానికి వాడు ఒడిగట్టాడు. మరి అంత సృష్టికర్త ఆడకొచ్చి నిలబడి సంగతి అంతా ఆయనకి, వీడి సంగతి తెలుసు ఆయనకి, అయినా సరే వాడు దుర్మార్గంగా అడుగులేసాడంటే మన చుట్టూ ఉండరు అంటారా? ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం జాగరూకులమై ప్రతి అడుగులో, ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి నోటి మాటలో కూడా జాగరూకులమై ప్రభు చెప్పినట్టు అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా మనము సక్సెస్ అనేది చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే ఆధ్యాత్మిక చురుకు, మెళుకు కలిగి ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. మన అనుకుని మా చెల్లికి కూడా చెప్పా, పలానోళ్ళు ఇట్లా వస్తున్నారు కూర్చుంటున్నారమ్మా, వాళ్ళ పిల్లలు తీసి పులుముకుంటుందో, నీకు చాలా జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్త అమ్మా అని ఎనలా. నిన్న శుక్రవారం తగిలింది, గురువారం తగిలింది దెబ్బ. అప్పుడు వచ్చి అన్నా అంటుంది, నీకు ముందే చెప్పాక ఏం వాళ్ళ బంధువులు లేరా, మొగుడు పెళ్ళని అనుకుంటా ఆ ఇంట్లోకే పోయి, ఆ ఇంట్లో ఆల్రెడీ షట్కం వేశారు. ఒక నల్లటా ఉంటుంది, ఇంత లావు ఉంది, నల్ల కోడి ఒకటి తీసుకొచ్చి కోసి షట్కంలో పెట్టి క్షుద్రపూజలు చేశారు. కరెక్ట్గా స్కెచ్ చేసి ఆ అమ్మాయిని ఆ ఇంట్లో తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటి మీద కూడా చేశారు. మొన్న చెబుతుంది, కూర్చోబెట్టి ఇసుక ఎంత అన్నా ఆ మర్మాంగం దగ్గర ఉన్న చర్మాన్ని కోసి దాంట్లో పెట్టి తెచ్చి బట్టల మీద వేశారు. పిల్లలు ఇంతెంత ఉంటారు, పిల్లలు వేశారు. మళ్ళీ ఇసుక తెచ్చి వేసారన్న, ఇంటి సరిగా ఎదురుగా మేకు నాటారంటే మేకు నాటుతారు, అదొక చేతబడి, అదొక టైప్ చేతబడి. మర్మాంగం పైన ఉన్న చర్మాన్ని కోసి దాంట్లో కలిపి తెచ్చాడు. ఇంటి పైన చేశారని చేస్తారమ్మా, నీళ్ళలోంచి వచ్చేదాన్ని గురించి కూడా చేస్తారు. నన్ను ప్రారంభంలోనే అడిగారు, పాస్టర్ గారు మీరు ఆ పంపు నీళ్ళు తాగరా అని. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి అడుగుతుంది ఇంటి పక్కన వాళ్ళు, పాస్టర్ గారు మీరు మినరల్ వాటర్ తాగుతారని. అవునమ్మా, నాకు తెలుసు ఆల్రెడీ
తెనాల్లో తమ్ముడు తిండి వల్ల క్యాన్సర్ వచ్చేలాగా చేశారు. ఆ అబ్బాయి కాళ్ళు నా చెయ్యి అంత ఉన్నాయి, సన్నగా అయిపోయాడు. మొన్న పోయిన సోమవారం అటుకుంటా పోయి ఆడ ప్రార్థన చేసి ప్రభు కృపను బట్టి, అయ్యా ఏం కాదు దేవుడు కృపనిస్తాడు, లెగుస్తావు నువ్వు. ఆ అబ్బాయి చదువుతుండు. తెలంగాణలో ఒకళ్ళు ఇట్లా లడ్డు పెట్టారు, అది మా ఇక్కడ ఉన్న పాష్ గారు ప్రార్థన చేసి కక్కానన్న. నెక్స్ట్ ఏముంది అర్థం కాలేదంటే నేను పోయిన తర్వాత పూర్తిగా ఇది సంగతి అని మొత్తం చెప్పి వాటన్నిటి విషయంలో సంపూర్ణంగా హీలింగ్ అయ్యేలాగా ప్రేయర్ చేసేసి, ఇంకేం కాదయ్యా ఇలా నువ్వు చెప్పింది కరెక్టే, ఇక్కడ ఇలా నిమ్మకాయ పెట్టిపోతున్నారు అంది వాస్తవేను, ఆస్తులు కాడు ఇక్కడ ఇలా, అక్కడ వాళ్ళు చేసింది వాస్తవేనా అని చెప్పని ప్రార్థన చేసి ఆ పిల్లనిచ్చిన మామ అంటాడు, అల్లుడు నువ్వు వచ్చి చెప్పకపోతే అసలు ఏమైపోయాళ్ళము, వాడి దగ్గర నుంచి ఏ ఫోన్ వచ్చినా ఏ వార్త తినాల్సి వస్తుందని భయం పిల్లనిచ్చినుండు కదా, పిల్ల ఇచ్చిండే. మరి ఆ పిల్ల ఈ పిల్లగాడు ఏమైనా తేడా పడుతుంది. ఆ పిల్ల భయంగా ఉన్న అల్లుడు, నువ్వు వచ్చి ఒక మాట చెప్పావు, ఇక నాకు ఆ భయం లేదు, ప్రశాంతం. నిన్న గాదేవరపల్లిలో కూడా కిడ్నీలు 2 ఫెయిల్ అయినాయి. లేదు భాష గారు ఒక సేవకుడు అట్నే ఆయన చనిపోయినాక నువ్వు చనిపోవు, దేవుడు నాతో మాట్లాడు, ఏంది ప్రభాతం సంగతి అని. ఇట్లాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అడుగుతా, ఏందయ్యా సంగతి అంటే నేను నిలబెడతాను. అతనే ఐ విట్నెస్, దేవునికి మహిమ కలుగునుగా, ప్రధాన సాక్షి ఆ సమాజంలో. అతన్ని బట్టి నేను అక్కడ సంఘాన్ని కడతాను, నువ్వు వెళ్ళు అని. సరే ఇక చాలు, ఇక నువ్వు చూసుకుంటా, నాదేముంది, ఊరకు వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు నువ్వు చూసుకో అంటావేగా. ప్రభు కృపను బట్టి చాలామంది దుర్మార్గంగా మనతో ఉంటూనే ఉంటారు, మన మీద కీడు కల్పిస్తూ ఉంటారు. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆధ్యాత్మిక చురుకు మెళుకు కలిగి ప్రభు కృప మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలి. ఆయన ఇచ్చే ఆలోచన, మాట చొప్పున, ఆత్మ చొప్పున మనం నడిపించబడితే ఖచ్చితంగా ప్రభు కృపను బట్టి సేఫ్ ప్లేస్కి వెళ్తాం. పౌలు కూడా పలానోళ్ళు కుట్ర పన్నారు, ఈ పట్టణంలో ఉన్నాడు, పౌలు బంధించేసాం, ఏ చేద్దాం రాండి రాని అందరూ వచ్చారు, తలుపులన్నీ మూసేసి. కానీ శిష్యుల ద్వారా దేవుడు ఆలోచనిస్తే గంపలోంచి దింపబడి 2 సార్లు అట్ట తప్పించబడ్డాడు. కొన్ని సమస్యలకు ముందెళ్ళిపోయి నిలబడి వాదించాలా, అధికారంగా మనకున్న రాజ్యాంగాన్ని ఉపయోగపెట్టి వెళ్ళి వాదించాలా, కొన్ని సమస్యలకు మనమే పక్కకి వెళ్ళిపోవాలి. యేసయ్య ఏం చేశాడు, వాళ్ళు రాళ్ళు రువ్వి కొండ పెట్టు మీద తీసుకెళ్ళి నెట్టేద్దాం, కొట్టి చంపేద్దాం అన్నంత దాకా తీసపోతే తప్పించుకొని పోయాడు. యేసయ్య చూపించాడు మాదిరి, తర్వాత పౌలు భక్తుడు చూపించాడు. అలాగనే కొన్ని విషయాల్లో నిలబడి ప్రశ్నించాలి, వాదించాలి, రాజ్యాంగాన్ని ఉపయోగపెట్టాలి. కొన్ని విషయాల్లో సైలెంట్గా పక్కకి వెళ్ళి దేవునికి అప్పచెబితే ఆయన వచ్చాడు లైన్లోకి. చెల్లెల విషయంలో ఈ సమస్య ఏంది ప్రభు అని ముందుకెళ్తా ఉంటే ఆ రోజు ప్రభు నాతో మాట్లాడు, ఈ యుద్ధం మీరు కాదు చేసేది యెహోవాయే, మీరైతే ఊరకే నిలుచుని చూడమని జనులకు ఆజ్ఞాపించమని చెప్పాను అని మాట వచ్చింది. వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఇక దేవుడే చూసుకుంటాడు కాబట్టి నేను సైలెంట్గా నా వంతుగా నేను వెనకాలండి ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చూసుకుంటాడు. మనం కూడా చెప్పబడినాడు కొన్ని విషయాలు నిలబడి వాదించాలి, ఫైట్ చేయాలి. అలాగే కొన్ని విషయాలు మనం తప్పుకొని పక్కకి వెళ్ళి దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి ప్రభు అన్నాడు, ఆయన ఇచ్చే ఆలోచన, మాట చొప్పున, ఆత్మ నడిపింపు చొప్పున ఆధ్యాత్మిక చురుకు మెళుకు కలిగి ముందుకు అడుగులు వేయాలి. రెండు ప్రభు కృపనిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. దేవుని మాటలో మన హృదయంలో అంటుకట్టి క్రీస్తు రక్తాన్ని బట్టి పదిలపరిచి ఫలింప చేయనుగాక అనేక పర్యాలు నెమరు వేసి ధ్యానించడం ద్వారా అనేక సంగతులు ఇంకా ఈ లేఖన కాంతి నుంచి మనందరికీ బోధించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, విత్తబడ్డ వాక్యము దేవ మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేయడానికి మాకు నీ కృపను దయచేయండి అయ్యా. నీ ఆలోచన, మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున నడవాలంటున్నావు. అలాగే నీ కృపను బట్టి ఆధ్యాత్మిక మెలకు చురుకు కలిగి కూడా ముందుకు సాగాలంటున్నావు. ఆ విషయాల్లో మాకు నీ కృపనిచ్చి నీవే నడిపించమని దేవా, నీ సేవలో ముందుకు చురుగ్గా వెళ్ళాలంటే ఏమేమి కావాలో ఆనాడు పౌలు భక్తులు ఒక మాట చెబితే అద్భుతాలు జరిగాయని ఈనాడు దైవజనులు
ఒక మాట పలకంగానే ఉఫ్ అని ఓదంగానే కోటు విసరంగానే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంటే ఇదిగో ఈ కారణాన్ని బట్టని. సేవ చేయాలంటే సిగ్గు ఉండకూడదని, మొహమాట ఉండకూడదని, అయా తుడుచుకొని వెళ్ళే పద్ధతి ఉండాలని చెప్పని దేవా ఆత్మీయ తండ్రి ద్వారా నువ్వు సెలవిచ్చినావు. ఇలా ఇంచేది అనేక సంగతులు నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపను బట్టి ఈరోజు ఇలా ఉన్నాం. నీ కృపే లేకపోతే ఎవరి చేతులు ఎలా బలైపోయాడో మాకు తెలియదు ప్రభు. కానీ నీ స్వకీయ సాంపాద్యంగా పక్షిరాజు తన రెక్కల మీద ఇదిగో తండ్రి తన పిల్లలను ఎత్తుకొని వచ్చినట్టుగా, రెక్కల చాటును భద్రపరిచినట్టుగా నీవు కూడా పక్షిరాజువై యేసయ్యా నువ్వు మమ్మల్ని నీ రెక్కల మీద ఎత్తుకొని నడిపించావు. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచు. నీలోనే మమ్మల్ని దాచి నడిపిస్తున్నావు, ఇక ముందు నడిపిస్తావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మేము ఎలా ఉండాలో, మా చుట్టూ ఉన్న ప్రపంచం ఏమైనదో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ విషయాలు మాకు దేవా కొన్ని విషయాలు తెలియపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఇదిగో నీ ప్రణాళికలో ఉన్నప్పుడు మమ్మల్ని మానసికంగా కృంగగొట్టేది ఈ విధంగా అపవాది ఉంటాడని కూడా సెలవిస్తున్నాం. అయ్యా ప్రతి విషయంలో నీ మీద అనుకొని నీ దగ్గర ప్రార్థన ద్వారా నీతో మాట్లాడి నీవిచ్చిన మాట చొప్పున లేఖన కాంతులు అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవడానికి, పరిశుద్ధాత్మ సహవాసంలో నీ కృపలు అంతకంతకు వర్ధిల్లటానికి కూడా మాకు సహాయం చేయండి. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు బదిలపరచమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కృప ద్వారా కార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు. నీకే వందనాలు ప్రభువా. నా కోసం మా కోసం రీతులుగా మా కోసం ప్రార్థించండి అని అనేక రీతులుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా సంఘ దైవజనులకు తెలియపరిచి ప్రార్థన చేయమన్న ప్రతి ఒక్కరి అవసరత యేసు నామం తీర్చబడును గాక. మా సంఘ దైవజనుడు తెలియపరచుంటున్న ప్రతి ఒక్కరి ఆశ తృప్తిపరచబడును గాక. ఇదిగో తండ్రి వాక్యం విన్న దాన్ని బట్టి గతంలో ఎప్పుడైనా నా కోసం మా కోసం అన్ని విధాల గతంలో ఇప్పుడు ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. 41 రోజు అని 21 రోజు అని ఇదిగో తండ్రి ప్రతిరోజు అని శనివారం అని నీ బిడ్డలు ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నారు. బిడ్డలను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. అనారోగ్య కారణంతో బాధపడుతున్న ప్రసన్నవుల తల్లిగారిని తాకుండా స్వస్థపరచండి. ఈ సెలవైతే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావడానికి కూడా కృపను దయచేయండి ప్రభువా. అలాగనే కిడ్నీలతో ఫెయిల్ అని బాధపడుతున్న బిడ్డ కానీ, పులిపాడులో ఉన్నటువంటి కొండలోళ్ళ మావ కానీ ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి గరువుపాలెంలో ఉన్నటువంటి దేవ సహోదరుడు అనిలని లివర్ క్యాన్సర్తో బాధపడి చేతబడి క్రియల చేత పీడించబడుతులా ఇదిగో గాదివారిపల్లిలో కిడ్నీలు ఫెయిల్ అని రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకో. కోనంకిలు ఇదిగో తండ్రి అక్కడున్న రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళ అవసరతలు అక్కడ సహకరిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంచేది అనేక రకాల అనేక కోణాల్లో సేవకులను బలపరిచి ముందుకు నడిపించడానికి ఈ అల్పుని వాడుకుంటున్నావు. కొంతమంది వెంబడిస్తున్నారు. వారందరి విషయంలో కూడా కృప దయచేయండి అయ్యా. నువ్వు అనుకున్నది జరిగించండి అయ్యా. పాటల విషయంలో నువ్వు చెప్పావు. ఏంటయ్యా పాటలు అంటే ఇప్పటికిప్పుడు స్పాట్లో ఇదిగో 10 పాటలు రికార్డింగ్ చేయించవలసి ఉంది. కానీ ఇది సమస్య అన్నావు ప్రభా. నీవే ఆర్థిక వసతులు దిగొత్తండి, కావలసిన ధనము సమకూర్చండి ఓ పాట రికార్డింగ్ అవుతూ ఉంది. అలాగనే న్యూ ఇయర్ సాంగ్ కూడా దేవా నీ చిత్త ప్రకారము దేవా రికార్డింగ్ ఇవ్వటానికి సహాయం చేయ, కావలసిన ధనం మాకు సహాయం చేయ దేవా. నువ్వు మాత్రమే అన్నీ చేయగలవు, చేసావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. కోనంకి పరిచర్యకి స్థలం ఇస్తానని నువ్వు అనుకున్నట్టుగా జరిగించండి ప్రభు. ఇంకా నూతన పరిచర్లు ఫలానా అని చెప్తావు. నీ చిత్త ప్రకారం అవి ప్రారంభించబడటానికి సహాయం చేయండి ప్రభు. కనికరించండి ప్రభు. నీ చిత్త ప్రకారం ఆ పరిచర్లు ప్రారంభించబడటానికి సహాయం చేయి. నువ్వు అనుకున్న రీతిగా దేవా నడిపించండి అయ్యా. నీవు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. ఆసక్తి కలిగి నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు బిడ్డలకు రావాల్సిన దీవెనలు దయచేయి. నీ కృప మొదటిగా, తర్వాత నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన పరిస్థితులు వెలుసుబాటు చేసుకొని మరి ఈ అల్పుడిని ఎత్తిపడుతున్నారు, పరిచయను ఎత్తిపడుతున్నారు కాబట్టి ముందుకు తీసుకెళ్తున్న నీకు వందనాలయ్యా. నీ చిత్తంలో సమస్తం జరిగించమని దేవా. ఆదివారం ఆరాధనలన్నీ జయకరంగా జరిగించమని
అయా ముందున్న వారంలో సంఘక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించమని, ప్రయాణాలు క్షేమాన్ని దయచేయమని, ఇక్కడున్న సంఘ బిడ్డలని చేతులు కాపు చెబుతున్నాను, వారి బిడ్డలను జీవిత భాగస్వాములని చేతులు కాపు చెబుతున్నాను, కాపాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సహకరిస్తున్న ఈ కుమార్తె చేస్తున్న పనులు చూడే ఉండు. తన బిడ్డలు ఇలా ఆశ కలిగి పలానా ఇలా వెళ్ళాలి, చదవాలని చెప్పిన ఉద్యోగాలు అనుకుంటుండగా నీ చిత్త ప్రకారం నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా వారి కోరికలు నీ చిత్త ప్రకారం నెరవేర్చండి అయ్యా. నువ్వు అనుకున్నది రీతిగానే బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. ఇదిగో తండ్రి నీ బిడ్డలు సహకరిస్తున్నారు ప్రభా. నీకు దేవ నువ్వు అన్నావు గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చి, ఇదిగో తండ్రి గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే చాలు ప్రతిఫలం పొందుతారన్నావు. నీ సేవకే సహకరిస్తున్నారు. ఒకప్పుడు మేము సహకరించినప్పుడు ఎంతోగా వర్తిల్ల చేసావో అంతకంటే గొప్పగా బిడ్డలను ఆశీర్వదించండి. గొప్పగా ఇదిగో తండ్రి ఎక్కడెక్కడైతే సహకారులకు నువ్వు నిలబెట్టావు నీ బిడ్డల పరిచయలు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు. అన్ని విధాల తోడు నడిపించు, సమస్యలను పరిష్కరించు అయా. సహోడు కళ్యాణ విషయంలో కూడా ఇదిగో తన భార్య పిల్లలు ఇదిగో తండ్రి మరి అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఆ సమస్యల నుంచి విడిపించు, రక్షించు. ఈ సంఘంలో మూల స్తంభంగా ఆ కుటుంబం ఉంటుంది, అన్ని విధాలు సహకరిస్తుందన్న నీ చిత్తం నెరవేర్చండి. ఈ సమాజంలో ఈ ప్రాంతంలో ఇసపాలెం గ్రామంలో దేవ నువ్వు చెప్పిన పరిచర్య నీ కృప ద్వారా నీ సంకల్పం నెరవేర్చండి ప్రభా. నువ్వు అనుకున్నదే నీ కృప ద్వారా నెరవేర్చబడును గాక. దేవ కార్యములు జరిగించమని, నీ బిడ్డలను ఆశీర్వదించమని అయ్యా. మాతో పడిన సహోదరులు కూడా దేవా నీ చిత్త ప్రకారం మాతో ఏకీభవింప చేయమని అన్ని విధాలు నువ్వు చెప్పారు. ఇదిగో మీరు భూమిని తలకిందులు చేయవారు అన్నావు. నీ కృప ద్వారా నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా మేమంతా కలిసి ఆ పనిలో నీ కృపను బట్టి ముందుకు సాగుదుముగాక. అది నీ కృప ద్వారానే జరిగించుదుగాక. పరిశుద్ధాత్మ ద్వారా కలుగు ఐక్యత, ప్రేమను, బంధము చేత సమాధానపరచబడి సఖ్యత కలిగి నీ పనిలో ముందుకు సాగిపోదుముగాక. అడ్డుపడుతున్న దుష్టుడు వాడి అంధకార శక్తులు క్రియలను నేస్తున్నాం లయమైపోనుగాక. వాటి ప్రభావంతో లయమైపోనుగాక. ప్రభా నీ కృప ద్వారానే విడుదల కలుగునుగాక. నీ సంకల్పంలో నువ్వు నిర్ణయించిన రీతిగా నీ పనులు జరిగించమని నవంబర్ మాసంలో అయా 16, 17, 18 తారీఖులో అయా 3 రోజులు రాత్రి వేళ జరిగే ఆ కోటాలు కూడా జయకరంగా జరిగించండి. ఆ రోజు నీ చిత్తమైతే నూతన సంవత్సరం నూతన గీతాన్ని దేవా రిలీజ్ చేయడానికి కూడా సహాయం చేయండి అయా. నువ్వు అనుకున్నదే నీ కృప ద్వారా నెరవేర్చబడునుగాక. నీ సంకల్పంలో ఆ రోజు కల్లా ఇదిగో తండ్రి కొన్ని పాటలు వస్తాయని నేను నమ్ముతున్నాను. నీ చిత్తమైతే జరిగించండి అయా. క్యాలెండర్ విషయంలో కూడా కృపను దయచేయండి అయా. మందిర స్థలాల విషయంలో కావాల్సిన ధనం సహాయం చేయండి. అన్ని విషయాలు నువ్వు అనుకున్న జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని పరిచయను దేవా వదిలేసి లోకానుసారంగా తిరిగిన బిడ్డలను కూడా దర్శించి నడిపించయ్యా. నువ్వు అనుకున్న రీతిగానే సమస్తమును సమకూర్చి జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ఆ కేసులు ఆ సమస్యల నుంచి కూడా విడిపించమని కోరుకుంటూ నీవే అధికారులతో మాట్లాడి సహాయ సమాధానం దయచేయమని, నీ బిడ్డల పక్షంగా జయాన్ని దయచేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ బిడ్డలను దీవించి ఆశ్రయించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీవిస్తున్న పరిచర్య ద్వారా ప్రారంభించబడ్డ సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారికి కలిగిన చరస్థిర ఆశలు పసిబిడిన పెద్దల వరకును, అలాగే విచ్ క్రాఫ్ట్, డెలివరెన్స్, హీలింగ్ ప్రేయర్స్ అని ఆయా రీతులుగా ప్రభు చేయించిన ప్రార్థనలు చేయించిన ఆ వ్యక్తులకు ఆ బంధకాల నుంచి విడుదల కలిగి వారు కూడా స్వస్థచిత్తులై బాగుపడి సంఘంలో చేర్చబడి వారికి కలిగిన చరస్థిర ఆస్తులు పసిబిడిన పెద్దల వరకు అందరూ కూడా దీవించబడి పరిచర్లో స్థిరపరచబడి కృపలో వర్ధిల్లుతూ అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం ఆయన కృప సన్నిధి కాపుదల భద్రత మనకు తోడై ఉండి నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగ అందరి ఏడలో జరిగించునుగాక. అలాగ జరిగించిన త్రియేక దేవుడైన యేసుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమె యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు నామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమె అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత భయంకరమైన ప్రమాదకర మంత్ర ప్రయోగం ఇవేవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవాదే. ఆమెన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించి ఆయన కృపలో వర్తిల్ల చేయనుగాక. ఆమెన్.